వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. మహేష్ బాబు కోసం రాజమౌళి మొదటిసారి అలాంటి రిస్క్లు తీసుకుంటున్నారా? హీరోలను మార్చినా, నిర్మాతలు మారినా టెక్నీషియన్స్ విషయంలో మాత్రం సెంటిమెంట్ ఫాలో అవుతూ ఉంటారు దర్శకధీరుడు. కానీ ఫస్ట్ టైం మహేష్ కోసం పద్ధతులు మార్చుకుంటున్నారేమో అనిపిస్తోంది. SSMB 29 కోసం చాలా మార్పులు జరుగుతున్నాయి. మరి అవేంటో ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. కెరీర్ కు భారీ బ్రేక్ వస్తుందని తెలుసు కాబట్టి గుంటూరు కారంలో ఫుల్ మాస్ రోల్ చేశారు మహేష్ బాబు. ఇందులో వింటేజ్ సూపర్ స్టార్ ని చూసి ఫ్యాన్స్ అయితే ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. కొన్నేళ్లుగా ఏ సినిమాలో లేనట్టుగా ఇందులో డాన్సులు, ఫైట్లు ఉన్నాయి. కామెడీ కూడా ఇరక్కొట్టేశారు మహేష్ బాబు. ప్రస్తుతం రాజమౌళి సినిమాకు రెడీ అవుతున్నారీనా. మహేష్ బాబు రాజమౌళి సినిమా 2024లోనే సెట్స్ పైకి రానుంది. ప్రస్తుతం జక్కన్న మూవీ కోసమే మేకవర్ అవుతున్నారు మహేష్. ఈ మధ్య జర్మనీ వెళ్లిన ఈయన హైదరాబాద్కు వచ్చేశారు. ఎయిర్పోర్ట్లో మహేష్ న్యూ లుక్ చూసి ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇండస్ట్రీ కూడా షాక్ అయిపోయింది. గుంటూరు కారం కంటే డబుల్ మాస్ లుక్లో కనిపించారు సూపర్ స్టార్. రాజమౌళి కోసం మహేష్ ఇలా మారిపోతుంటే సూపర్ స్టార్ సినిమా కోసం జక్కన్న కూడా చాలా మార్పులు చేస్తున్నారు. తను రెగ్యులర్గా పనిచేసే టెక్నీషియన్స్ కాకుండా వేరే వాళ్లను ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆస్థాన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ని కాదని PS వినోద్ వైపు వెళుతున్నారు రాజమౌళి. ఇక VFX సూపర్వైజర్గా బాహుబలి, RRR ఫేమ్ శ్రీనివాసమోహన్ ప్లేస్లో బాహుబలి 2 ఫేమ్ కమల్ ఖన్నన్ వస్తున్నారు. ఎడిటర్గా శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్గా సబూ సిరిల్ కాకుండా వేరే టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్టులోకి రాబోతున్నారు. అడ్వెంచరస్ డ్రామాగా SSMB 29 రాబోతోంది. మొత్తానికి తన సెంటిమెంట్ అనుకున్న టెక్నీషియన్స్తో కాకుండా వేరే వాళ్లతో మహేష్ సినిమా చేయబోతున్నారు జక్కన్న. అన్నట్లు ఈ సినిమా కోసం ఎక్కువగా హాలీవుడ్ టెక్నీషియన్స్ తో పాటు అక్కడి నటీనటులు పనిచేయబోతున్నారు. పాలిటిక్స్ 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 ఐ డోంట్ లైక్ ఇట్, ఐ అవాయిడ్. బట్ పాలిటిక్స్ లైక్స్ మీ, ఐ కాంట్ అవాయిడ్. ఇప్పుడు ఈ డైలాగ్ చిరంజీవికి బాగా సెట్ అయ్యేలా కనిపిస్తోంది. లేకపోతే మరేంటి, రాజకీయాలకు ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా అది అయ్యేలా కనిపించడం లేదు. తాజాగా పద్మవిభూషణ్ వేడుకల్లో మరోసారి చిరు కామెంట్స్ పొలిటికల్ గ్రౌండ్లో కాక పుట్టిస్తున్నాయి. టైం వేస్ట్ వద్దు, డైరెక్ట్ గా మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఆ మధ్య గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి చెప్పిన ఈ డైలాగ్ రచ్చలేపింది. అమ్మో, అన్నయ్య మళ్లీ పాలిటిక్స్ వైపు వస్తున్నారేమో అని అభిమానులు కాస్త కంగారు పడ్డారు కూడా. అయితే తన పొలిటికల్ కెరీర్ అయిపోయిందని, ఇక లైఫ్ అంతా సినిమాలే అని చెప్పారు మెగాస్టార్. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి మరోసారి సెటైర్లు పేల్చారు చిరు. రాజకీయాలు రాను రాను ఇలాగా దుర్భాషలతోటి, వ్యక్తిగత విమర్శలతోటి ఇలా దిగజారిపోతున్నాయి చిరంజీవి గారు. ఇది కాదు, ఇది ఆ హుందాతనం ఉండాలి. ఉండి కూడా ఎన్ని సాధించాం మేము. అది ఇదవుతున్నాడు. ఎంత మదన పడుతున్నారంటే వన్ టు వన్ కూర్చున్నప్పుడు ఆయనతో నాతో చెప్పినప్పుడు అలాంటి అవ్వకుండా ఉంటే బాగుంటుందన్న ప్రయత్నంలో నేను కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను వెళ్ళినవాడేనండి. కానీ ఆ ధాటికి, ఆ మాటలకి, మాట పడటం, మాట అనటం ఇది నా వల్ల కాదు, మీలాగనే. కాబట్టి ప్రజలు వాళ్ళు మోటివేట్ అయ్యి అలా దుర్భాషలాడి రాజకీయంగా, వ్యక్తిగతంగా విమర్శ చేసే వాళ్ళు కానీ తిప్పి కొట్టగలిగితే ఖచ్చితంగా. వింటున్నారుగా పద్మవిభూషణ్ వేడుకలో చిరంజీవి చేసిన కామెంట్స్. ఈ మధ్య పాలిటిక్స్ మరీ దారుణంగా మారిపోయాయని, సమస్యల కంటే కూడా వ్యక్తిగత దూషణలు ఎక్కువైపోతున్నాయని స్ట్రెయిట్ గా మ్యాటర్లోకి వచ్చేశారు మెగాస్టార్. అలాంటి వాళ్లకి ప్రజలే బుద్ధి చెప్పాలంటూ చిరు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నంది అవార్డ్స్ కి ప్రజాగాయకుడు దివంగత గద్దర్ పేరు పెట్టాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి చిరు మద్దతునిచ్చారు. చిరంజీవి రాజకీయాల గురించి మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది వాల్తేరు వీరయ్య 200 డేస్ ఫంక్షన్లోనూ మాటలతో హీట్ పుట్టించారు మెగాస్టార్. అభివృద్ధిపై ఫోకస్ పెడితే బాగుంటుంది, పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారంటూ చిరు చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. పార్లమెంట్లో పెద్దల సభలో కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏం పని పాట లేదా అనిపిస్తుంది. సార్, సినిమాలు చేస్తున్నావు అంటే సార్ బిజినెస్ అవుతుంది కాబట్టి డబ్బులు ఇస్తున్నారు, కాబట్టి మళ్ళీ తీస్తున్నారు. సినిమా మీద సినిమా చేస్తున్నామంటే డబ్బుల మీద డబ్బులు వస్తాయని కాదు సార్. మా వాళ్ళందరికీ ఉపాధి లభిస్తుంది, వాళ్ళందరూ హాయిగా ఉంటారని చెప్పేసి ఇదేదో పెద్ద సమస్యలాగా, ఇంతకంటే దేశాల్లో ఇంతకంటే పెద్ద సమస్య ఇంకేది లేదు, ఇది మాత్రం పెద్ద సమస్య అన్నట్లుగా మీరు పార్లమెంట్లో కూడా ఇది మాట్లాడుతున్నారంటే చాలా దురదృష్టం ఇది. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్ళని ఇంటికి పంపించాలని ప్రజలకు సూచించారు చిరంజీవి. పైకి చెప్పకపోయినా తమ్ముడు పవన్ ని అలా దూషిస్తున్న వాళ్ళపై చిరు సెటైర్ వేశారని ఇట్టే అర్థమవుతుంది. మొత్తానికి చిరంజీవి రాజకీయాలకు ఎంత దూరంగా ఉండాలనుకున్నా ఉండనివ్వరు.
ఆయన కూడా ఉండలేరని అర్థమవుతుంది. పాలిటిక్స్ పక్కన పెడితే ఈయన ప్రస్తుతం విశ్వంభరతో బిజీగా ఉన్నారు. ఈ రోజుల్లో హీరోలు సోషల్ మీడియాను ఎలా వాడుకుంటున్నారో చెప్పనక్కర్లేదు. అందుకే ఫాలోవర్స్ కూడా మిలియన్స్ లో ఉన్నారు వాళ్లకు. మరి ముఖ్యంగా అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ టాప్ 2లో నిలిచారు. మరి వాళ్ళ తర్వాత ఉన్న హీరోలు ఎవరు? ఇన్స్టాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న టాప్ 10 సౌత్ హీరోలపై లుక్కేద్దాం. సినిమాలు మాత్రమే కాదు, ఇన్స్టాగ్రామ్ కూడా తన అడ్డానే అంటున్నారు అల్లు అర్జున్. ఈయనకు అక్కడున్న ఫాలోయింగ్ బీభత్సం అంతే. సౌత్ లో 24.6 మిలియన్ ఫాలోవర్స్ తో హీరోలలో టాప్ లో ఉన్నారు బన్నీ. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సైతం ఇన్స్టాలో కుమ్మేస్తున్నారు. 21 మిలియన్ ఫాలోవర్స్ తో బన్నీ తర్వాత 2వ స్థానంలో నిలిచారు రౌడీ హీరో. సినిమాలు చేసినా చేయకపోయినా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటారు విజయ్ దేవరకొండ. అందుకే అక్కడ ఆయనకు అంత ఫాలోయింగ్. 20.6 మిలియన్ ఫాలోవర్స్ తో రామ్ చరణ్ 3వ స్థానంలో ఉన్నారు. 2019లో ఇన్స్టాలో అడుగుపెట్టిన చరణ్ 5 ఏళ్లలోనే 20 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ సంపాదించారు. దుల్కర్ సల్మాన్ 13.9 మిలియన్ ఫాలోవర్స్ తో 4వ స్థానంలో ఉన్నారు. కేజీఎఫ్ స్టార్ యష్ కు 13.4 మిలియన్ ఫాలోవర్స్ తో 5వ స్థానంలో ఉన్నారు. ఈయన తర్వాత మహేష్ బాబు 13.1 మిలియన్ ఫాలోవర్స్ తో ఉన్నారు. ఇక ప్రభాస్ కు కూడా 11.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టాలో ఎంట్రీ ఇచ్చిన 10 నెలల్లోనే 10.5 మిలియన్ ఫాలోవర్స్ తో సునామీ సృష్టించారు విజయ్. ఈయన తర్వాత 8.6 మిలియన్స్ తో సూర్య, 7.2 మిలియన్స్ తో నాని, ఎన్టీఆర్ టాప్ 10లో ఉన్నారు. సంక్రాంతి హీరోలు ఇప్పట్లో షూటింగ్ వచ్చేలా కనిపించడం లేదు. ఇక పద్మవిభూషణ్ సెలబ్రేషన్స్ నుంచి ఇప్పుడిప్పుడే బయటకొచ్చి షూటింగ్ లో అడుగు పెట్టారు చిరంజీవి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నారు. వీళ్ళు మినహా మిగిలిన హీరోలంతా సెట్స్ లోనే ఉన్నారు. మరి ఏ హీరో ఎక్కడున్నారు, ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో స్పెషల్ ఈటీ షూటింగ్ అప్డేట్ స్టోరీలో చూసేద్దాం. సంక్రాంతికి వచ్చిన మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున, తేజసజ్జ ఇంకొన్ని రోజుల వరకు షూటింగ్ కి రానట్లే. ప్రభాస్ మాత్రం ప్రస్తుతం నాగశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్టు కేతో బిజీ అయ్యారు. కల్కి షూటింగ్ కొన్ని రోజులుగా శంకర్పల్లిలోనే జరుగుతుంది. కొరటాల, జూనియర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలోనే 2 వారాలుగా జరుగుతుంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్ 4 వారాలుగా ఆర్ఎఫ్సీలోనే జరుగుతోంది. రామ్ చరణ్ శంకర్ గేమ్ చేంజర్ షూటింగ్ కి ఇంకొన్ని రోజులు బ్రేక్ తప్పేలా లేదు. చిరంజీవి చాలా రోజుల తర్వాత సెట్కొచ్చారు. వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంబర సెట్స్ లో ఆయన జాయిన్ అయ్యారు. త్రిష ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. నాని, వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారం షూటింగ్ ఓల్డ్ సిటీ నుంచి ఎర్రగడ్డకు షిఫ్ట్ అయింది. అలాగే దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి, లక్కీ భాస్కర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. కమల్ హాసన్, శంకర్ కాంబోలో వస్తున్న భారతీయుడు 2 సినిమా షూటింగ్ విజయవాడలో, ధనుష్, శేఖర్ కమ్ముల సినిమా గోవాలో, అడవిశేషు గూఢాచారి 2 షూటింగ్ శంషాబాద్ లో జరుగుతున్నాయి. ఇంట ఎవరైనా గెలుస్తాడు, కానీ రచ్చ గెలిచినప్పుడే కదా అసలు మజా వచ్చేది. అందుకే మన హీరోలు కూడా పాన్ ఇండియా కోసం పాకులాడుతున్నారు. హీరోలకేనా పాన్ ఇండియా, మాకక్కర్లేదా, మాకేం తక్కువ అంటూ వచ్చేస్తున్నారు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు. దేవి, థమన్తో పాటు అనిరుద్ కూడా బాలీవుడ్లో జెండా పాతేయాలని ఫిక్స్ అయిపోయారు. ఎంతకాలమని సౌత్లోనే సంగీతం అందించుకుంటూ కూర్చుంటాం చెప్పండి, మాకు కూడా గ్రోత్ ఉండాలి కదా అంటున్నారు మన మ్యూజిక్ డైరెక్టర్లు. అందుకే ఇన్నాళ్లు అప్పుడప్పుడు గెస్ట్ అపీరియన్స్ ఇచ్చిన థమన్, దేవిశ్రీ ప్రసాద్, అనిరుద్ లాంటి సంగీత దర్శకులు ఇప్పుడు డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టేశారు. వీళ్లకక్కడి నుంచి వరుస ఛాన్సులొస్తున్నాయి. మరి డిఎస్పీ థమన్కి బాలీవుడ్లో మంచి గుర్తింపుంది. కాకపోతే వీళ్ళిప్పటి వరకు బాలీవుడ్ సినిమాల్లో 1-2 సాంగ్స్ మాత్రమే ఇస్తూ వచ్చారిన్నాళ్లు. జై హో, రెడీ, రాధే లాంటి సినిమాల్లో దేవిశ్రీ ప్రసాద్ ఒక్కో పాటకు సంగీతమిచ్చారు. ఇక సింబా, గోల్మాల్ అగైన్ లాంటి సినిమాల్లో థమన్ కూడా అదే చేశారు. కానీ దృశ్యం 2తో పూర్తి ఆల్బమ్ ఇచ్చారు దేవి. అలాగే తాజాగా థమన్ తేరీ రీమేక్ బేబీ జాన్తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. వరుణ్ ధవన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి అట్లీ నిర్మాత, ఆయన అసిస్టెంట్ ఖలీస్ దర్శకుడు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక జవాన్ తర్వాత అనిరుద్కి కూడా బాలీవుడ్ నుంచి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. మొత్తానికి దేవి, థమన్, అనిరుద్ అంతా సౌత్లో సత్తా చూపిస్తూనే బోనస్గా బాలీవుడ్ పై ఫోకస్ పెట్టారు. నేనేం పాపం చేశాన్రా, కష్టాలన్నీ కంబైన్డ్గా నాపై ఇలా అటాక్ చేస్తున్నాయి. ఈ మాటలిప్పుడు పూజా హెగ్డేకు బాగా సూట్ అవుతాయి. షూటింగ్ మొదలైన సినిమాల్లోంచి తీసేస్తున్నారు. సైన్ చేసిన సినిమాలేమో సడన్ గా ఆగిపోతున్నాయి. పూజా కెరియర్ ఇక ఎండ్ అయినట్లేనా? ఈ సంకేతాలన్నీ అవే సూచిస్తున్నాయా? అసలు బుట్టబొమ్మ కెరియర్ మళ్లీ గాడిన పడుతుందా? పాపం పూజా హెగ్డే. ఇప్పుడు ఈమెను చూస్తుంటే ఈ మాట తప్ప మరొకటి అనట్లేదు అభిమానులు. ఎందుకు అంటారా? 2 ఏళ్ల కిందటి వరకు ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో తెలియనంత బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇద్దామా అని ఎదురుచూస్తున్నారు.
తాజాగా సాయి ధరమ్ తేజ్తో అనుకున్న గాంజా శంకర్ కూడా ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. దాంతో పూజా బ్యాడ్ లక్ కంటిన్యూ అవుతోంది. సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది కాంబినేషన్లో ప్లాన్ చేసిన గాంజా శంకర్ బడ్జెట్ ఇష్యూస్తో ప్రస్తుతానికి ఆపేశారు. గతంలోనూ పూజా హెగ్డేకి ఇలాంటి షాక్లు బాగానే తగిలాయి. గుంటూరు కారంలో 2 షెడ్యూల్స్ అయ్యాక పూజ తప్పుకున్నారు. లేదంటే ఓ మై బేబీ అంటూ శ్రీలీల ప్లేస్లో హాయిగా మహేష్ బాబుతో డ్యూయెట్లు పాడుకునేవారు పూజ. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ప్రకటించిన జనగణమన సైతం ఓ షెడ్యూల్ అయ్యాక ఆగిపోయింది. అది పూజా కెరీర్ పైనే ఎఫెక్ట్ చూపించింది. 2022 నుంచే పూజాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్ అంటూ వరుస ఫ్లాప్లు అదే ఏడాది వచ్చాయి. 2023లోనూ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ ఫ్లాప్ అయింది. ఇలాంటి సిచ్యువేషన్లో పూజా హెగ్డే కెరీర్ గాడిన పడాలి అంటే మాత్రం ఇప్పటికిప్పుడు ఏదైనా అద్భుతం జరిగి తీరాల్సిందే. ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.